17 వారు ఆయనను చూసి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించిరి. మృక్కిరి అంటే అర్థం చెప్పండి. సాగిలపడటం. మృక్కిరి అంటే అర్థం చెప్పండి. పర్వాలా, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను రాసుకుంది కూడా అదే. మృక్కిరి సాగిలపడటం. దీన్ని తర్జుమా చేద్దాం. మృక్కిరి దానికి అర్థం తప్పక నమ్మకముతో. మృక్కిరి అంటే ఆరాధించటము. మనం వచ్చి ఇలా నేలకు సాష్టాంగపడి సాగిలపట్టం అంటే ఏం చేయటం? దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి గణపరచటం, దేవుణ్ణి కొనియాడటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి గణపరచటం, ఇవన్నీ కూడా మృక్కిరి. ఆ రోజు జ్ఞానులు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. సాగిలపట్టమని వారు సాగిలపడి. మనం ఎందుకు వచ్చాము ఆదివారము? దేవుడు నాకెంతో ఉపకారం చేశాడు. ఏం చేశాడు? పేడల మీద ఇచ్చాడా? కాదే. ఆస్తి పాస్తులు ఇచ్చాడా? కాదే. సంపద ఏమన్నా, బంగారం ఏమన్నా తెచ్చుకున్నావు? కాదే. ఏం చేశాడని ఇక్కడికి వచ్చావు? దేవుడు నన్ను ఈ దినమున సజీవుడుగా ఉంచాడో, ఇదే గొప్పది. ఎందుకు? నీకంటే నాకంటే గొప్పవారు లేరు. కనుమరుగైపోయారు, కనిపించకుండా మట్టిలో కలిసిపోయారు. నువ్వు నేను బతికి ఉన్నాము అంటే, నువ్వు నేను జీవిస్తూ ఉన్నామంటే దేవుడు కృప చూపించాడు, దేవుడు కనికరించాడు, దేవుడు ప్రేమించాడు. కాబట్టి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మృక్తము. ఆ రోజు హన్న తన కుమారుడు చాలా కాలానికి గొడ్డుపోటుగా ఉంది, బిడ్డలు లేని తల్లిగా ఉంది, అందరు ఎగతాళిగా మాట్లాడినటువంటి అన్నాను దేవుడు ప్రేమించి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక కొడుకునిస్తే, ఆ కొడుకును ఇస్తానని ప్రభు దగ్గర అప్పగిస్తానని చెప్పింది. చెప్పినట్టుగానే మాట తప్పకుండా బిడ్డను తీసుకొని వచ్చింది. 3 ఏళ్ల తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి ఏలి ఎదుట, అంటే మందిరంలో, శిలోను మందిరంలో వదిలిపెట్టేసింది. ఆమె వెళ్ళిపోయింది. అయితే సమూయేలు అనే భక్తుడు ఏం చేశాడు చెప్పండి? 3 సంవత్సరాలు వాడు ఏం చేశాడు? దేవునికి మృక్కి. హల్లెలూయా. చదవండి ఆ మాటలు, చదవండి. ఎక్కడది? 1వ అధ్యాయం 28వ వచనం ఆఖరి మాట. 28వ వచనం ఆఖరి మాట. అప్పుడు వాడు యెహోవాకు ఎక్కడ వదిలిపెట్టిందో, ఏ మందిరంలో వదిలిపెట్టిందో, ఏ సేవకుడి దగ్గర వదిలిపెట్టిందో అక్కడ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనం నీ నుంచి నా నుంచి ఆయన కోరుకుంటుంది ఆరాధనే, స్తుతి గీతాలే. ఎందుకంటే పరలోకములో ఆరాధించడానికి ఒక గ్రూపే ఉంది. పరలోకంలో నిత్యము కొనియాడే ఒక గుంపే ఉంది. 100 మందో, 1000 మందో, 10,000 మందో, 1,00,000 మందో, 10 లక్షల మందో, 10 కోట్ల మందో కాదు, కోటాను కోట్ల మంది, లెక్కలేనటువంటి దేవదూతలు దేవుణ్ణి కొనియాడటానికి, పొగడటానికి, ఆరాధించడానికి నియమించబడ్డారు. వారు రాత్రింబగళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు మానక దేవుణ్ణి సేవిస్తున్నారు. వారు నిత్యము దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒకే పాట, ఒకే స్వరం. మనలాగా మనిషికి ఒక పాట కాదు. మనలాగా ఒకరు పాడుతుంటే మిగతా వాళ్ళు కాముగా ఉండటం కాదు. అర్థమైంది నీకు ఈ మాట? అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. మనలాగా ఒకరు చప్పట్లు కొడుతుంటే మిగతా వాళ్ళు ఖాళీగా ఉండటం కాదండి. వారి యొక్క స్వభావం ఏమిటంటే, ఒక్కరు మొదలు పెడితే కోటాను కోట్ల దేవదూతల స్వరాలు కలిస్తే దేవుని గడప గమ్మలు కదిలిపోయాయండి. దేవుని గుమ్మాలు కదిలిపోయాయండి. పౌలు శీలలిద్దరు కలిసి ఆ రోజు జైల్లో ఒక చెరసాల్లో పాటలు పాడుతుంటే భూకంపం కలుగుతుంది. మనం పాడుతుంటే ఏ కంపం కలుగుతుంది చెప్పండి? మీరే చెప్పండి. ఒక ధ్వని. ఆరాధించటం ఒక కళ, తెలుసా మీకు? అందుకే కొంతమంది ఆరాధనకు రావాలని వారి పనులు ముగించుకొని రావడానికి బహు ప్రయాసపడుతుంటారు. ఆరాధనకు వెళ్ళాలి, ఆరాధన చేయాలి.
దేవుణ్ణి కొనియాడాలి. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు, దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడు, ఆయన్ను నేను వెళ్ళి ఆరాధించాలి అన్న మనసు కలిగిన వారు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. ఆరాధనకు ముందే వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి కొద్దిమంది ఆరాధన తర్వాత ఎందుకు వస్తున్నారు? 10 నిమిషాలు నిలబడలేకపోతున్నారు. ఆరాధనలో ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారంటే బహుశా నీకు తెలుసు నీలో ఏదో లోపము ఉంది అని. అందుకే ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. అందుకే ఆరాధన పాటలు బోలెడన్ని పాటలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఈ మధ్య మా అమ్మాయి ఒక పాట వేస్తుంది. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. అతను చెప్పబడిపోయాడు. అద్భుతమైన సాంగ్. ఆరాధన గీతాలు ఎన్నో. ప్రేమించేదు అధికముగా ఆరాధించు ఆ శక్తితో. రమాదేవి బాగుపడింది పాట. ఏమండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆరాధన పాటలు ఎన్ని పాటలు. ఇందాక స్తుతి కీర్తన ఎంత బాగున్న పాట. ఆరాధన పాట ఓసన్న వారి పాటలన్నీ కూడా ఆరాధన పరలోకంలో ఉన్నట్టే ఉంటాయి ఆ పాట. అందుకే నేను బాగా ఇష్టపడతాను పాటలు వింటాను, వాళ్ళ పాటలు బాగా వింటాను. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 22వ అధ్యాయం ఆదికాండం, 22వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 22, 5వ వచనం. మీరు ఇక్కడే ఉండండి, నేను నా చిన్నవాడు అక్కడికి వెళ్ళి మృక్కి అన్నకాడ దేవుణ్ణి ఆరాధించి. అర్థమైందా మీకు? అబ్రహాం అంటున్నాడు, దేవుడు అన్నాడు 22వ అధ్యాయంలో, నీవు ప్రేమిస్తున్న నీ కొడుకుని నాకు ఇస్తావా? ఎలా ఇస్తావు? ఊరకే కాదు, వాడిని ముక్కలు ముక్కలు చేసి బలర్పించాలి. ఇస్తావా? ఇది నీ ఒక్కడై ఉన్న నీ కొడుకును, నీవు ప్రేమిస్తున్న నీ కొడుకును నాకు ఇస్తావా? ఎలాగూ? వాడు ఉన్నట్టు ఇవ్వటం కాదు, వాడి తలను నరికేయాలి, వాడి చేతులు నరికేయాలి, వాడి శరీరం ఒలిచేయాలి, వాడి మాంసాన్ని కట్టెల మీద పెట్టి నాకు దహించాలి. ఇవ్వగలవా? ఇస్తావా? అసలు ఇది కుదురుతుందా? ఇది ఎలా చేయగలను నేను అన్నాడు అబ్రహాము. కనీసం ఇంటికి వెళ్ళి శారాతో ఒక్క మాట కూడా చెప్పలేదండో. కొడుకును తీసుకొని దేవుడు చూపించిన మోరియా పర్వతంలో ఒక పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు పని వాళ్ళని కింద పెట్టాడు, కట్టెల మోపు కొడుకు నెత్తిన పెట్టాడు. పని వాళ్ళతో చెప్పిన మాటలు ఇప్పుడు నేను చెప్పింది, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి దేవునికి ముక్కి అంటే దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాము. ముక్కి. ఆ రోజు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళంట దేవుణ్ణి మృక్కారు, ప్రభుకి మృక్కారు. కానీ కొందరు ఏం చేసి ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఇంకా అనుమానం అనే పెనుభూతం వాళ్ళు ఉంది. ఏమనుమానము? ఈయన నిజమైన దేవుడా కాదా? ఇదే ఆ రోజు వాళ్ళను పట్టి పీడించిన ప్రశ్న. ఈయన పరలోకం ఇవ్వగలడా లేదా? మోక్షానికి యేసు చేరుస్తాడా లేదా? ఏనైనా మార్గము ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈరోజు సందేహపడుతున్న వారు. యేసు నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే మార్గము, ఆయన తప్ప గతి లేదిక. పరలోకం చేరడానికి యేసు ఒక్కడే గమ్యము, ఎవరి వల్ల కానే కాదు. ఎవరు పరలోకం దాకా తీసుకెళ్లే వాళ్ళు లేరు. యేసే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి పరలోకానికి ఎవడు వెళ్ళలేడు. ఇంకా ఎవ్వరు లేరు. ఎన్ని అనుమానాలు యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకున్న రోజుల్లో ఈ బైబిల్ను పఠించి ఆదికాండం మొదటి అధ్యాయం చదివిన మరుక్షణము నా హృదయము కలవరంతో నిండిపోయింది. నిజంగా ఆయన సృష్టికర్తేనా?
మత్తయి సువార్త మొదటి అధ్యాయం క్రీస్తు వంశవాళి చదివినప్పుడు, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి చదివినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అనుమానాలు రేకెత్తాయి. ఏమండి, డౌట్ వచ్చింది. ఈయన సృష్టికర్త అయితే హిందూ సాంప్రదాయ ప్రకారము బ్రహ్మ ఎవరో, ఈయన సృష్టికర్త అయితే ముస్లిముల ప్రకారము అల్లా ఎవరో, ఈయన సృష్టికర్త అయితే మిగతా దేవుళ్ళు ఎవరో బయట ఆలోచించటం మొదలు పెట్టాడు. దీనిని సాక్ష్యము లేదు, వెళ్ళని మీటింగ్ లేదు. యేసుక్రీస్తు దేవుడా కాదా తెలుసుకోవడానికి నేను పడిన తపన అంతింత కాదండో, అన్వేషణ అంతింత మొదలు పెట్ట. ఈ బైబిల్లో చదువుతా ఉంటే ఈయన దేవుడని చెప్తా ఉంది, మిగతా వాళ్ళు ఎవరు. ఆ రోజు యేసు ప్రభు తిరిగి లేచినాక వచ్చిన డౌట్ కూడా ఇదే. కొందరిలో ఈయన దేవుడేనా, ఈయన సజీవుడేనా, ఈయన మనల్ని రక్షించగలిగిన సమర్థుడేనా, ఈయన నిత్య జీవానికి నడిపించగలిగిన శక్తిమంతుడేనా కాదా? చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, లోకా సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. రెండు భాగాలు చదివితేనే అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనము, యేసు వాడితో లేక వానితో పెట్టుకోడు, వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయన్ని ఆరాధించాలి, ఇంకెవ్వరు లేరు. యేసు ప్రభు తన నోటితో స్వయంగా చెప్పిన మాటలిది. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, శోధనకు గురైనప్పుడు, అపవాది శోధిస్తున్నప్పుడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినై, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ కొండ మించి దూకు, నువ్వు దేవుని కొడుకువు కదా, ఇదిగో నువ్వు దేవుని కొడుకు అయితే ఈ ప్రపంచం అంతా నీకు ఇస్తాను, నాకు సాగిలపడు. 4వ అధ్యాయం 7వ వచనం లోకా సువార్త. కాబట్టి అదిగో అంటే నన్ను ఆరాధించు, అపవాది అంటుంది, సాతాను అంటుంది, నాకు ఆరాధన చేయి, నాకు సాగిలపడు, నాకు మృక్కు, ఈ ప్రపంచాన్ని నీకు ఇస్తాను, ఈ లోకం నీకు సొంతం చేస్తాను. ఆరాధనకు యోగ్యుడెవరు చెప్పాలి, చెప్పండి. ఆరాధనకు యోగ్యుడెవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. పూజించుటకు అర్హుడెవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. రాజులకు రాజెవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. దేవాతి దేవుడెవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. అంత మొనగాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఏమండి, 3 జ్ఞానులను రాయబడలేదు, కానీ జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు చిన్న బాలుడు ముందు వాళ్ళింత మేధావులు, మహాశాస్త్రవేత్తలు ఒక చుక్కను చూసి ఆ లోకాన్ని రక్షించే నాథుడు పుట్టాడు అని, ఆ సృష్టికర్తే దిగి వచ్చాడని నమ్మి ఆ నక్షత్రాన్ని వెంబడించి బంగారము, బోలెము, సాంబ్రాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు చిన్న ఇంటిలో ఆరాధన చేశారు. ఎందుకు అంతగా ఆరాధించారు? ఎవరిని ఆరాధించారు? దేవుడు అనకండి, అప్పుడు పసి శిశువునండి. ఇంచుమించు 12, 15, 18 నెలల చిన్న బాలుడండి. చిన్న బాలుడిని పూజించిరి అని రాయబడి 2వ అధ్యాయంలో. మత్తయి సువార్త చదవద్దులే. చిన్న బాలుడైన యేసుక్రీస్తును మేధావులైనటువంటి మహాశాస్త్రవేత్తలు, మహాజ్ఞానం కలిగిన వారు ఆకాశంలో నక్షత్రము వెలిగింపబట్టి చూసి గొప్పవాడు, మహనీయుడు, మహాత్ముడు దిగివచ్చాడు, ప్రజలను రక్షించే నాథుడు వచ్చాడని వాళ్ళు వచ్చి చిన్న బాలుడైన యేసును ఆరాధించారు. అది ఇప్పుడు అంటుంది, అపవాది అంటుంది, నాకు సాగిలపడు, నాకు మృక్కు, నాకు నమస్కారం పెడితే చాలు, ప్రపంచం ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు సమాధానం ఏమిటి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువు, 10వ వచనం. సాతానా పొమ్ము, అదిగో ఆయనకే ముక్కాలి, నువ్వు ఆయన్నే సేవించాలి. నువ్వు ఏ రాయో, చెట్టో, పుట్టో, పొట్టో అక్కడ ఇక్కడికి వెళ్ళి దండం పెట్టడానికి వీల్లేదు.
అసలైన వాడు, సిసలైన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన వాడు ఉన్నాడు. ఆయన యేసు. నిన్ను ప్రేమించిన వాడు. ఆయన్ను నువ్వు మొక్కాలి, ఆయన్ను నువ్వు ఆరాధించాలి, ఆయన్ను నువ్వు సేవించాలి, ఆయన్ను నువ్వు పూజించాలి. కానీ కనపడదానికల్లా దండం పెడితే ఏంటి? నేను ముగిస్తున్నాను. శ్రీమన దేవుడు ఆ రోజు ఒక కుష్ఠరోగి వచ్చి అందరూ హేళనగా మాట్లాడుతున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు, వాడిని చూసి దూరంగా పారిపోతున్నారు. ఒరే మా దగ్గరికి వచ్చావేమో అని వాడిని తిడుతున్నారు. అంటువ్యాధి కాబట్టి కుష్ఠరోగి, అందరూ దూరంగా ఉన్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏం చేశారు చదవండి. మత్తయి సువార్త 8:2 ఆయనకు మృక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా. ఎవరికి మృక్కాడు? ఈయన ఒక్కడే నన్ను బాగు చేయగలడు, ఈయన ఒక్కడే నన్ను బలపరచగలడు, ఈయన ఒక్కడే నన్ను స్వస్థపరచగలడు. ఎవరి వల్ల కానిది, ఎవరి చేత కానిది యేసు చేయగలడు. ఆయన్ను ఆరాధించి అర్థం అది. అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ఒక శతాధిపతి, ఒక అధికారం కలిగిన వాడు, ఏమంటే ఒక మంచి ఉద్యోగం కలిగిన వాడు, కూతురు సావు బ్రతుకుల్లో ఉంది, రోగంతో ఉంది, జ్వరంతో పడింది, పరిగెత్తుకుంటా వచ్చి అధికారం కలిగిన వాడు చేసిన పని కూడా మీకు చూపిస్తారు. మత్తయి సువార్త 9:18 ఆ ఆ ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి ఆయనను చూశావా ఏమంటున్నాడు? అయ్యా నా కూతురు చచ్చిపోయింది, అయినా పర్వాలేదు నువ్వు వస్తే చాలు. అంటే ఏమి నమ్మాడు? ఈయన బతికించగలడు, ఈయన తప్పకుండా నా కూతుర్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించేది, ఎవరిని పడితే వాళ్ళని దండం పెట్టేది. ఆ రోజు షడ్రకు మెషకు అభ్యర్థిని పౌరుషం కలిగిన రోగం కలిగిన సాగెల పట్టడానికి ఆరాధించడానికి బంగారు బొమ్మను ఒకటి తయారు చేసి నెబుకద్నెజరు ఎత్తున 90 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు బొమ్మను పెడితే దానికి నమస్కారం పెట్టలేదు, విగ్రహానికి నమస్కరించలేదు. మా దేవుడు సజీవుడు. ఒరే చచ్చిపోతారు మీరు, అగ్నిగుండంలో పడేస్తారు, అయినా పర్వాలేదు చచ్చిపోతారు. ఏంటి రోషం ఉందా? ఈరోజు కాలిపోబోతున్నారు, చచ్చిపోతాం ప్రభు కోసం. బట్టలు ఈడిచి నగ్నంగా నడిపించారు మణిపూర్లో, తెలుసా మీకు? ఆడపిల్లలు ప్రభు కోసం నిలబడ్డారు. తుపాకి గురిపెట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పు, చంపేస్తాము, చచ్చిపోతాము, చచ్చిపోయారు. 100 మంది ప్రాణాలు ప్రభు కోసం అర్పించారు. ఎందుకు? ఆయన నిజమైన దేవుడు, పూజకు అర్హుడు. అధికారం కలిగిన వాడు శతాధిపతి వచ్చి నా కూతురు చచ్చిపోయిందయ్యా, నువ్వు చెయ్యాలా, వాడించు, చెయ్యాలా, తాకు, నా కూతురు బతుకుతుందంటే ఎవరైనా ఆయన నిజమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 14:33 14:33 వారు గాలి అణిగెను, అంతటి ధోనిలో ఉన్నవారు వచ్చి ఏమంటున్నారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయ్యా, నువ్వు అదే చిన్న పడవ ఊగిసలాడిపోతా ఉంది, ఏమైపోతారో తెలియదు. యేసుప్రభు నిద్రపోతున్నాడు, పెద్ద తుఫాను వచ్చి పడింది, గాలి. పేతురు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ప్రభువుని లేపాడు. ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నా, లే మమ్మల్ని రక్షించు. ఎందుకు సందేహపడ్డారు అని మాట్లాడమ్మా కదా, లేదా? ఎక్కడ కూడా ఉండాలి, ఉండదే లేదా? ఆ ఆ ఆ ఆ
ఓకే. ఓకే. చాలు. అంటే అక్కడదేనా ఇది 33వ వచనం. అంటే పేతురుని పైకి లేపిన తర్వాత జరిగిన సంఘటన. ఏమంటున్నాడు? వాళ్ళేమంటున్నారు? ఈయన నిజంగా, ఈయన నిజంగా, ఈయన దేవుని కుమారుడు. ఆయన్ను ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు అడుగుతున్నాను. ఆయనకు మృక్కి ఆరాధిస్తున్న వారిలోనే అనుమానం ఉండిపోతే ఎలా కార్యం జరుగుతుంది? మీరు ఎలా అద్భుతం చూస్తారు? ఇంకా మీలో అనుమానం ఉంది, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. ఆ? ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా విశ్వాసిగా ఉండవలసిన వారు అల్ప విశ్వాసిగా. ఏమి తిందుమో, ఏమి తాగుతామో అనుమానం. రేపు పరిస్థితి ఏంటి? అనుమానం. ఉద్యోగం వస్తుందో రాదో అనుమానం. పెళ్లి అవుతుందో కాదో అనుమానం. ఇల్లు కడతామో లేదో అనుమానం. ఆరోగ్యం వస్తుందో లేదో అనుమానం. ఆ జీవితం ఇక ఇంతేనా? ముందుకు వెళ్ళిద్దా లేదా అనుమానం. నువ్వు నమ్ముకుంది ఎవరిని? నువ్వు ఆరాధిస్తుంది ఎవరిని? నువ్వు కొలిచేది ఎవరిని? నువ్వు పూజిస్తుంది ఎవరిని? నువ్వు సేవిస్తుంది ఎవరిని? నిజమైన దేవుణ్ణి కదా. ఎందుకు అనుమానం? మరొక పక్క భయం. నాకు భయపట్టు వలన ఏమొస్తుందట? చెప్పండి, నేను ముగిస్తున్నా. భయపట్టు వలన ఉరి. ఉరి. ఒక ట్యాక్సీ కొనుక్కున్నాడు కొత్తగా పాపం. ట్యాక్సీ కొనుక్కొని ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ ట్యాక్సీ ఎందుకు కొంటారు? ప్యాసింజర్లు ఎక్కించుకోవడానికి. ఒక కస్టమర్ తగిలాడు, మంచి సౌండ్ పార్టీ. బాబు పలానా దిక్కు వెళ్ళాలి, ఎంత ఇస్తారు, ఎంత కావాలి నీకు, ఎంత అని అడగగానే మారు మాట్లాడకుండా వద్దేనన్నాడు. అబ్బా, ఫస్ట్ పోని కస్టమర్ కూడా ఎలా ఉన్నాడు, ఎంతైనా ఇస్తానంటున్నాడు. అది ఎక్కించుకొని చాలా సంతోషంగా వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా స్పీడ్గా సంతోషంగా వెళ్తుంది. వెనక కూర్చున్న కస్టమర్ ఏం చేశాడంటే చేత్తో మెల్లగా ఆ డ్రైవర్ని అలా తట్టాడు. వినండి, ఎలా తట్టాడు? తలపైకి ఎత్తండి. ఎలా తట్టాడు? వెనకుండి అలా తట్టాడు. అంతే. కారు ఇక తిరుగుతుంది అప్పుడు. బస్సు గుద్దపోయాడు, లారీ గుద్దపోయాడు, ఎట్టకేలకు తప్పించుకున్నాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, సడన్ గా బ్రేక్ వేశాడు, ఆగిపోయింది. మొత్తానికి ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్య. ఈలోపు వెనక కూర్చున్న ఏమిటయ్యా ఈ పని చేశావు, మర్చిపోయే వాళ్ళతో. నువ్వేం చేశావు? నేనేం చేశానయ్యా? ఏదో మాట్లాడదామని చేయబెట్టాను. అయ్యా, నీకు నిజం చెప్తున్నాను, నిన్ననే కొనుక్కున్నాను, ఈ రోజు నేను ఎక్కించుకున్నాను. మొన్నటి దాకా నేను శవాల బండి తోలేవాడిని. ఏ బండి తోలేవాడిని? ఏ బండి తోలేవాడిని? మొన్నటి దాకా శవాలను ఎక్కించుకొని తోలేవాడట. ఈ శవాల బండి ఎలా ఉండదు చెప్పండి? శవాలండి, చచ్చిపోయిన వాళ్ళని ఎక్కించుకొని తోలేవాడు. ఇప్పుడు ఏం కొనుక్కున్నాడు? కొత్తగా ఒక ట్యాక్సీ కొనుక్కొని తోలుతున్నాడు. వీడు వెనక తట్టగానే ఎవరు తచ్చారనుకున్నాడు? ఏదో శవం లేచింది, నన్ను తట్టింది అనుకొని వీడు ఇక స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. అర్థమైన భయం. అమ్మ భయం. యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు ఎందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? అసలైన వాడు నీ పక్కన ఉన్నాడు కదా, నీకు తోడై ఉన్నాడు కదా. అరే, నిత్యము దేవుడు 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 అని ఆరాధించే నిన్ను ఆయన ఎందుకు వదిలిపెడతాడు? భయపట్టు వలన ఉరి వచ్చునని బైబిల్ సెలవిస్తా ఉంటే ఇంకా భయంలో ఉన్నాం. ఈ వాస్తవానికి ఈ నెలంతా కూడా మీరు పిల్లలకు ఫీజుకు రెడీ చేసుకోవాలి, బుక్స్కు రెడీ చేసుకోవాలి, వారికి యూనిఫామ్ కావాలి, వారికి షూ కావాలి. కట్టకపోతే స్కూల్లోకి చేసుకోలేరు. ఏ కాలేజో అర్థం కాలేదు, ఏ స్కూలుకు చేయాలో అర్థం కాలేదు. టెన్షన్ పడుతున్నారు. అయితే నేనంటాను, మీరు టెన్షన్ పడకండి, అర్థం. మొన్న మన ఏది 14వ తారీఖు నిన్న ఏ విధంగా మీరు ప్రార్థన చేసి ఆ కార్యక్రమాన్ని జయకరం చేశారో, జయప్రదం చేశారో, ఆ, ఏ విధంగా నేను విశ్వసించానో, అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగిందో ఆ విధంగా మీరు విశ్వసిస్తారు. నేను ఎప్పుడు నమ్మే ప్రార్థన చేస్తాను. కార్యక్రమం ఉంటే నేను దిగులు పడి గడ్డం చేయి పెట్టుకుని కూర్చోను. ఏమైనా తలగిక్కుంటూ ఆ, ఇలా టెన్షన్ ఉంటుంది. దేనికి టెన్షను? చెప్పిన వాళ్ళందరూ వస్తారో రోజు, చేసిన భోజనం సరిపోతుందో లేదో, ఒకవేళ అందరు రాకపోతే మిగిలిపోతుందేమో, ఈ టెన్షన్లు పడతాను. కానీ ఆ టయానికి డబ్బు వస్తుందో రాదనే టెన్షన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించాను. మీకు తెలుసా శూన్యాలు ఎలా ఉంటుంది?
చెప్పండి, జూన్ నెల ఎలా ఉంటది? నెలాఖరు దాకా పిల్లలు స్కూల్ విషయంలో, కాలేజీ విషయంలో ఎంత టెన్షన్ పడతారో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. అయితే భారము యెహోవా మీద. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు, అది నిత్యము కొలిచే సేవిస్తున్న నీ దేవుడు దానియేలు నిన్ను రక్షించదా? రక్షించలేదా దానియేలును? నిత్యము ఆరాధన దేవుడు ఆ దేవుడేనని రాత్రింబగళ్ళు రోజుకు ముమ్మారు ఆయన్నే సేవిస్తున్న దానియేలును విడిపించలేదా? మా దేవుడికి తప్ప విగ్రహానికి నమస్కారం చేయమన్న షడ్రకు మెట్టుకు అభిజ్ఞులు అగ్నిగుండంలో పడేస్తే అగ్ని బలమును చల్లార్చి వారి పక్కన నిలబడి అగ్నిలో నుంచి విడిపించలేదా? రక్షించలేదా? మన ఎంత అండి ఆత్మ చిన్నది. మనకెంత అండి? నేను అర్థంగా చెప్పినట్టు 25,000 30,000 రూపాయల ఖర్చు. ఎంత చిన్నది? పెద్దది ఏదంటే రేపు పొద్దున మందిరం కట్టాలంటే ఇంచుమించు 25 కానించి 30 కానించి 50 లక్షల రూపాయలు ఉంటేనే ఒక మందిరం ఇక్కడ కట్టగలము. అప్పుడు కొంచెం మనం టెన్షన్ పడాలి. దానికి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభు మందిరం ఆయన 28 అధ్యాయం మత్తయి సువార్త 9 వచ్చిన టైం అయిపోయింది. 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మృక్కగా భయపడొద్దు. చూసావా ఎక్కడ భయపడ్డారు? భూతమని భయపడ్డారు పై వచనాల్లో. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అయ్యో దెయ్యం అనుకున్నారు. యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైతే ఈయన దెయ్యము భూతం వచ్చింది అనుకున్నారు. మీరేం భయపడొద్దు, రండి చూడండి, పట్టుకోండి, నన్ను చూడండి. దేనికి భయపడుతున్నారు? ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు? ఉద్యోగమా? దేవుడు అనుకున్న టయానికి తప్పకుండా ఇస్తాడు. ఆరోగ్యమా? తప్పకుండా పుట్టుకపరుస్తాడు. సమాధానమా? తప్పకుండా మీ ఇంట్లో నెలకొల్పుతాడు. సమృద్ధైన ఆశీర్వాదమా? తప్పకుండా పంపిస్తాడు. పిల్లల భవిష్యత్తు తప్పకుండా తీర్చిదిద్దుతాడు. ఏమి తక్కువ చేస్తారు చెప్పండి? ఇప్పుడు లోకాసు వార్తకి వెళ్ళండి. 24 అధ్యాయం 38 వచ్చిన 24:38. అదిగో దేనికి కలవరపడుతున్నారు మీరు? ఏ విషయంలో భయపడుతున్నారు మీరు? ఆందోళన చెందుతున్నారు మీరు? మీ హృదయాల్లో అదిగో అనుమానాన్ని ఈరోజు తుడిచిపడేయండి. అనుమానాన్ని ఈరోజు సిలువ వేయండి. అనుమానాన్ని తీసి పక్కన పడేయండి. దేని విషయంలో కలవరపడుతున్నారు? ఎందుకు సందేహం మీ హృదయాల్లో? అనుటకు చూడండి, నన్ను పట్టుకోండి, నేనున్నాను కదా. నేను చచ్చిపోయిన దేవుణ్ణి కాదే, బతికి ఉన్న దేవుణ్ణి, సజీవుణ్ణి. నేను ఒక శిలనో రాయినో విగ్రహాన్ని కాదే, నేను ఒక బొమ్మను కాదే. మీరు భయపడి కలవరం చెందటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఆఖరి మాట 24వ వచనం. 24వ వచనం. పోగై ఏమంటున్నారు? ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావు? క్రీస్తువేనా? నువ్వు దేవుడివేనా? నువ్వు దైవ కుమారుడివేనా? కాకండి, అయిపోయింది. వినండి ఏమంటున్నారు? ఎంతకాలం మాకు నువ్వు దేవుడు అయితే చెప్పబోయా, మాకు నువ్వు క్రీస్తు అయితే చెప్పబోయా, నువ్వు దేవుని కుమారుడివేనా? కాదు చెప్పు. నేను చెప్పినా చేస్తాడు. నేను చెప్పినా మీరు నమ్మే స్థితిలో నేను ఎందుకు? మీలో అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది. నా మీద నమ్మకం ఉంటే దేవుడు ఎప్పుడో కాలం జరుగుతాడు. ఈరోజు ఇంకా అపనమ్మకంతో ఉన్న ప్రియ సహోదరుడా, అవిశ్వాసం, అల్ప విశ్వాసం. ఎందుకు మేము దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాము? దానికి ఆన్సర్ ఎందుకు చూపించింది? ఈ అల్ప విశ్వాసమే. ఎందుకు మా కుటుంబం బాగుపడలేదు? మీలో ఉన్న అవిశ్వాసం వల్లే అక్కడే ఉంది మీరు. ఎందుకు మాకు ఉద్యోగం రాలేదు? మీలో ఉన్న అపనమ్మకమే ఉద్యోగాన్ని తెచ్చిపోయి. ఇది చేస్తాడా దేవుడు? ఇది ఇస్తాడా దేవుడు? ఇల్లు కడతాడా దేవుడు?
ఆ పెళ్ళి అవుతుందా నాకు? ఈ అపనమ్మకాలు అంటే మీరు ఆలోచించే విధానం బాగాలి. మీరు మంచిగా ఆలోచిస్తే మంచిది మీ ఎదుట పడుతుంది. గుర్తుపెట్టుకోండి. పిల్లలు మంచిగా ఆలోచించారు కాబట్టి మన సంఘంలో 10th అద్భుతమైన ర్యాంకులు వస్తుంటారు వాళ్ళు ఎవరొస్తారు. తప్పకుండా దేవుడు చేస్తాడు అని అనుకున్నారు కాబట్టి మంచి ర్యాంకు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. వారు ఈరోజు సంతోషంగా సంఘంలో నిలబడగలిగారు. ఎందుకండి? కాస్త పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్ వదిలిపెట్టి. ఈ ఆలోచనే మీరు ఏదనుకుంటారో అది మీ ఎదురుగా నిలబడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఆలోచిస్తారో అదే జరగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచన మంచిగా మైండ్ సెట్ మంచిగా ఆలోచిస్తే మంచే జరగబోతుంది. ఈ ఆలోచన చెడుగా ఒకసారి నేను వెళ్తా ఉంటే అపశకునం నా హృదయం నుంచి వస్తా ఉంటాయి. అపశకునం అంటే తెలుసా? ఏమన్నా జరిగిద్దేమో, ఏదైనా ఎదురు పడితేమో, ఎక్కడన్నా పడిపోతాను ఇలా వచ్చినప్పుడు నా ఆలోచన ఏంటి ఇలా వస్తే సైతాన్ని ఇలా ప్రేరేపిస్తుంది. యేసు నామమున కీడు తొలగిపోవును గాక, యేసు రక్తమే చేయమని నా మనసు వల్ల వెంటనే మైండ్ సెట్ మార్చేస్తాను. అంటే మంచి జరగాలని ఆలోచిస్తాను. విజయాన్ని సాధిస్తామని ఆలోచించండి. ముందుకు వెళ్తానని ఆలోచించండి. ఉద్యోగం వస్తుందని ఆలోచించండి. అది నువ్వు ఆలోచిస్తే అది నీ ఎదురుగా నిలబడబోతుంది. ఈరోజు ఈ వాక్యమైన ప్రియ సహోదరి మొదటిగా 2 మాటలు మీరున్నారు. సందేహం ఎందుకు? చెప్పండి ముగిద్దాం. ఎందుకు సందేహము? మొదటి మాట చెప్పండి. ఆ? నమ్మిక యెహోవా మీద ఉంచు, సందేహపడొద్దు. కాబట్టి రెండోది ఆ విశ్వాసిగా ఉండు. అల్ప విశ్వాసిగా ఉండదు. అల్పం అంటే కొద్దిగా తక్కువ ఉంది దగ్గర అంటే. ఉంది విశ్వాసం కావలసినంత ఉంది. కొంచెం కొంచెం అల్ప. నేను అల్పుండండి. అర్థమైందా నీకు ఇప్పుడు? అల్పం అంటే కొంచెం లోపం ఉంది అంతే. దాన్ని పెంపొందించు. నెంబర్ 3 మూడోది ఏం చెప్పాను మూడోది? ఆ? ప్రభువుని మృక్కిరి లేక ఆరాధించారు కానీ వాళ్ళ హృదయాల్లో ఏముంది? అనుమానము, సందేహము, అపనమ్మకము, అవిశ్వాసము. ఆ అవిశ్వాసమే తోమాను ఏం చేసింది? ప్రభువుని చూడకుండా చేసింది. తోమా ఇక నుంచి విశ్వాసిగా ఉంది. ఎలా ఉంటావు? విశ్వాసిగా దేవుడు చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ నమ్మకమే నీ నమ్మకమే నీ నమ్మకమే నిన్ను పైకి తీసుకొని రాబోతుంది. యేసు చాలా గొప్పవాడు. ఆయన నీ నుంచి ఆశిస్తుంది నన్ను నమ్ముతాడు. నా కుమారి నన్ను నమ్ము, నా కుమారుడు నన్ను నమ్ము. మనుషుల్ని ఎంతో మంది నమ్మి మోసం చేయగలరు. నన్ను నమ్మి చూడగలుగుతారు. ఈరోజు ఎందుకు నమ్మకూడదు యేసయ్యను? కళ్ళు మూసుకుంటా. మహాపరిశుద్ధుడు అయిన మాట్లాడు. ఘనుడా గొప్ప దేవుడా, నిన్నే నమ్ముకున్నావు నాయన. నిన్ను మాత్రమే నమ్ముకున్నావు నాయన. మాకంటూ ఆధారము, ఆశ్రయము, దుర్గము, కొండ, కోట అయ్యా నీవే మా దేవుడు అని నమ్ముకున్నాము. మమ్మల్ని సిగ్గుపడలేదు నాయన. మా బిడ్డలకు కావలసిన ఉద్యోగం, ఆరోగ్యం, ఆశీర్వాదము, సమాధానము, క్షేమము, చదువులో విజయము అనుకున్నటువంటి స్థాయికి బిడ్డలు వెళ్ళాలి. నిన్నే నమ్ముకున్నారు తండ్రి. అల్ప విశ్వాసం దూరం చేయండి ఆయన. అపనమ్మకం దూరం చేయండి ఆయన. అవిశ్వాసం దూరం చేయండి ఆయన. కృపతో జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును దర్శించమని, ఈ వాక్యం మా జీవితాలకు మా కుటుంబాలకు ముందుగా చెప్పిన కరుణ ఆయన అద్భుతంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించావు. ఈ బిడ్డను బలపరిచి దీవించి ఇంకా అనేక చోట్ల బిడ్డను ప్రభువా వాడబడే పాత్రగా నిలబెట్టమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ రోజు నుంచి నీ మీద పూర్తి నమ్మకం కలిగేలా సహాయం చేయమని, నమ్మకం పుట్టేలా చేయమని, ఇవి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.